అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. రాకింగ్ రాకేష్ అనే జబర్దస్త్ కమీడియన్ రోజా గారి గురించి ఎలివేషన్ ఇస్తున్నారు. తిరుపతి దర్శనానికి ఆవిడ ఎందుకు వెళ్ళేది మంత్రిగా ఉన్నప్పుడు పదే పదే కొండ మీదకి అని చెప్పి ఆయన రేంజ్లో ఎలివేషన్ ఇస్తున్నారు. చూద్దాం అని ఏం మాట్లాడుతున్నారు చూద్దాం వీడియోలో. అంటే తిరుపతి వెళ్తుంది, అంటే తిరుపతి వెళ్తుంది. తిరుపతి వెళ్తే ఏదో విఐపి దర్శనంలో ఈ ఒక్కటి దర్శనం కాదన్నా, దీని వెనుకున్నది ఏంటి తెలుసా అన్న? ఈమె వెళ్తే ఈమెతో పాటు విఐపి దర్శనం కొంతమందికైనా ఇప్పించవచ్చు అని. అంటే తిరుపతి ఏం చెప్తున్నారంటే విఐపి దర్శనం అంతా రోజా గారు పదే పదే వెళ్ళడం వల్ల ఆమెతో పాటు కొంతమందికైనా ఇప్పించవచ్చు అని చెప్పి ఆవిడ వెళ్ళేదంట కొండ మీదకి. నెల రోజుల్లో ఒక 20 రోజులు అక్కడే ఉండదు కొండ మీదే దర్శనాలే. అది కూడా ఉదయం పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట, ఇప్పుడు ఉంటే అప్పుడు షిఫ్ట్లు కూడా చేసేది రోజా గారు. పాపం ఇతనికి ఏదో కవరింగ్ కోర్స్ చేసుకోవాలని చెప్పి వచ్చాడు. ఈవెన్ ఆరోపణలు చేసింది మేము జనసేన కూడా ఆరోపణ చేశాం. తిరుమలలో రోజా విఐపి దర్శనాలు అమ్ముకుంటుంది, టికెట్లు అమ్ముకుంటుంది, తనతో పాటు తీసుకెళ్తుందని చెప్పేసి మేము ఆరోపణలు చేశాం. కాబట్టి మనవాడికి సమాధానం చెప్తున్నాను. రాకేష్ ఉంటే బీజిఎంలు ఉంటే జబర్దస్తులు వేసుకో, స్టేజ్ల మీద వేసుకో, రోజా గారు చప్పట్లు కొడతారు. మీకేమైనా ఉంటే కానిచ్చుకోండి, మీకు వంటూ అని కొట్టించుకోండి, తప్పేం లేదు. వ్యక్తిగతంగా ఏమైనా చేసుకోండి. కానీ ఇటువంటి పబ్లిక్ విషయాల గురించి, అందులోనూ రాష్ట్రంలో ఉన్న సమస్య గురించి, ఆవిడ చేసిన అకృత్యాల గురించి మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి ఆలోచించి మాట్లాడు. తిరుపతి కొండ మీదకి రోజా గారు మంత్రి హోదాలో వెళ్ళేవారు. వెళ్ళినప్పుడల్లా ఆవిడ వెనకాల 15 మంది, 20 మంది, 25 మంది, 30 మంది ఒక బెటాలియన్ ఒక దండేసుకెళ్ళిపోయారు. ఆ వెనకాల ఉన్నవారు ఎవరు? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్న నగిరి నియోజకవర్గానికి చెందిన వారు కాదు. అస్సాము, జమ్మూ కాశ్మీరు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, ఆ కుటుంబాలకు చెందిన వారు ఉండేవారు, కుటుంబ సభ్యులు. అంటే ఇంతమందిని రోజా గారు ఎలా గ్యాదర్ చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా రోజా గారి దగ్గర ఎందుకు వస్తున్నారు? మాకు వాళ్ళ సామాన్యులేం కాదే. వాళ్ళందరూ పక్క రాష్ట్రాల నుంచి కూడా రోజా గారిని ఎత్తుక్కుంటూ వచ్చేసేసి అమ్మమ్మ రామ్మ మాకు విఐపి దర్శనం కావాలని చెప్పి ఆమెను తీసుకెళ్తున్నారా? ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 నుంచి 5 లక్షలు, 10 లక్షలు కూడా వసూలు చేసింది. వాళ్ళ స్థాయిని బట్టి, స్తోమతను బట్టి. మొత్తం ఈ మాఫియా ముఠాని నడపడానికి ఒక టీంను పెట్టుకుంది. వారు తిరుపతిలో దిగిన పెద్ద పెద్ద కుటుంబాలు ఎవరైతే ఉంటారో హోటళ్ళ దగ్గర బస చేసిన వాళ్ళ వివరాలు కనుక్కుని మీకు మేము విఐపి దర్శనం చేపిస్తాము, ధనవంతుల వివరాలు సేకరించి కొండ మీద ఉండి ముఠ మీకు విఐపి దర్శనం చేపిస్తాము మంత్రి గారితో పాటు ఇంత అవుతుందని చెప్పేసి వాళ్ళందరి దగ్గర ఒక ప్యాకేజీ తీసుకుని వాళ్ళందరికీ డబ్బులు వసూలు చేసి రోజా గారిని తీసుకెళ్లి కొండ మీద తీసుకెళ్లి రోజా గారితో పాటు ఆ వ్యక్తులను కూడా వెనకాల పంపేవారు. అలా రోజా ఒక్కసారి దర్శనానికి వెళ్తే హీనపక్షం ఓ ₹20 లక్షలు బ్యాగులో పెట్టుకెళ్ళిపోయేది. ఆవిడ నెలలో కనీసం హీనపక్షం ఒక 20 రోజుల పాటు ఒక రోజు 2 దర్శనాలు 3 దర్శనాలు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. పోనీ ఒకటే చేసుకున్న నెలలో ఒక 20 నుండి 25 దర్శనాలు చేపించేది. దాదాపుగా నెలకు ఒక ₹4-5 కోట్ల బ్యాగులో పెట్టుకెళ్ళిపోయేది. ఇలా 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ తిరుపతిలో చేసిన దందా విలువే 100 కోట్ల పైన ఉంటుందండి. రోజా గారు తిరుపతిలో విఐపి దర్శనాల పేరుతో చేసిన దందా విలువ 100 కోట్ల పైమాటే. మరి 2019 ఎలక్షన్ ముందు ఆస్తులన్నీ అమ్మేసుకుని ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాలి మనకు తెలిసిందే కదా. ఎలక్షన్లో ఖర్చు ఉంటే అన్నీ ఉంటాయి కదా. ఆస్తులన్నీ అమ్మేసుకుని ఓట్లు పడ్డ రోజా ఈ రోజు ₹100 కోట్ల అధిపతిగా ఉంది. ఈ రోజు నాడు చెన్నైలో ఈసీఆర్ రోడ్లో, చెన్నై నుండి మహాబలిపురం వెళ్ళే ఈసీఆర్ రోడ్లో బీచ్ వ్యూలో మంచి ప్యాలెస్ కట్టుకుంటుంది. మంచి ప్యాలెస్ బీచ్ వ్యూలో కట్టుకుంటుంది. అలా ప్యాలెస్ నుంచి బయటికి రాగానే సముద్ర కెరటాలు కనపడేలాగా బీచ్ వ్యూ ఉండేలా కట్టుకుంటుంది. అలాగే హైదరాబాద్ లో కొన్న ఆస్తులు కొడుక్కి ₹2 కోట్ల అంత పెట్టి ఒక బెంజ్ గారు కొనిపించింది. ఈ డబ్బులు ఎక్కింటి వచ్చినాయి రాకేష్? ఎమ్మెల్యే జీతంతో ఇవన్నీ కొనుక్కుందా? జబర్దస్తులు కూడా మానేసింది కదా మంత్రి అయిన తర్వాత. ఎమ్మెల్యే జీతం ఎంత వచ్చింది? ఖర్చులు ఎంత? ఈ డబ్బుతో కొనేసిందా? నీకు వ్యక్తిగతంగా ఏమన్నా సాయం చేసి ఉంటే మీరు చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. స్టేజ్ ఎక్కి పొగుడుకో, తప్ప కొట్టుకో, గ్యాస్ ఊదుకో, తప్పలేదు. కానీ ఇది అతి పెద్ద స్కామ్ తిరుపతిలో, తిరుమలలో ఆవిడ చేసింది అతి పెద్ద స్కామ్. విఐపి దర్శనాల పేరుతో దాదాపు 100 కోట్లకు పైగా ఆవిడ స్కామ్ చేసింది. తీయండి, కావాలంటే ఫోటోలు తీయండి. ఆవిడ వెనకాల ఉన్నప్పుడు అన్ని ఫోటోలు ఉంటాయి, అన్ని వీడియోలు ఉంటాయి, వెళ్ళి కూడా తీయండి.
తీస్తే వెనకాల భక్తులు ఎక్కడో నార్త్ ఇండియా వాళ్ళు రకరకాల మన మనిషిని చూసి చెప్పేయచ్చు, అస్సాం వాళ్ళు మొహం చూసి కొంతవరకు చెప్పేయచ్చు, వీళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చారు, వీళ్ళు అస్సాం నుంచి వచ్చారు, ఇలా కొంతవరకు అని చెప్పేయచ్చు మనం. దేశం మొత్తం మీద ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే కొండకు దర్శనానికి వచ్చారో వాళ్ళని తీసుకెళ్లి దండాలు చేసింది. అలాగే ఈ బ్రోకర్ నెట్వర్క్ ద్వారా ఏమైతే ఆవిడ నెట్వర్క్ ఉందో నెట్వర్క్ ద్వారా పెద్ద పెద్ద వాళ్ళ కాంట్రాక్ట్లోకి వెళ్ళి మీకు వీఐపీ దర్శనం చేపిస్తాము, ఎంత అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఒక రోజు తీసుకొచ్చి రోజాకి లింక్ చేసి చేపించేవాళ్ళు. చాలా 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 పెద్ద స్కామ్ చేసింది తిరుపతిలో రోజా మంత్రి హోదాలో. రాకేష్ ఇందాక కూడా చెప్పా, మీకు ఉంటే కొట్టించుకోండి, తప్పేం లేదు. అదే నువ్వు చప్పట్లు కొట్టు, ఆవిడ పక్క నవ్విద్ది. నువ్వు ఒక బీజిఎం వేసి ఎలివేషన్ ఇవ్వు, ఆవిడ ఇక నవ్విద్ది, తప్పేం లేదు. మీరు 1-to-1 చూసుకోండి. ఇది ఇటువంటి విషయాల మీద, సోషల్ ఇష్యూల మీద మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడినానా. చాలా చిన్నవాడు నువ్వు, చిన్న వయసు.